కూర్చొని ఉన్నా. అయితే అంతవరకు ఒక విధంగా ప్రవర్తించిన ఆ దెయ్యం మరింత కిరాతకంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది తన 2 చేతులతో డోర్ తెరపని లారీ డోర్ని కొడుతూనే ఉంది. ఇక ఎంతసేపటికి నేను డోర్ తెరవకపోవడంతో మరింత రెచ్చిపోయింది. లారీ మొత్తం ఊపేస్తూ గట్టిగా డోర్ని తడుతూ ఉంది. ఒక్కోసారి ఎక్కడ డోర్ యొక్క గ్లాస్ పగిలిపోతుందో అన్న భయంతో నేను లోపల కూర్చొని ఉంటే వికారంగా ఏడుస్తూ, "నువ్వు బయటికి వచ్చేవరకు నిన్ను విడిచిపెట్టను. ఈరోజు ఏదో ఒక ప్రాణం కావాలి, అది కూడా నువ్వే కావాలి. నేనింక విడిచిపెట్టను. ఈరోజు నీ ప్రాణం తీసుకుంటా" అని వికారంగా ఏడుస్తూ నన్ను భయపెడుతూ ఉంటాడు. సమయం గడిచిపోతుంది. అప్పటికే రాత్రి 3 గంటలకు కావస్తుంది. ఈలోగా రోడ్డుపై వాహనాలు ప్రయాణించడం మొదలుపెట్టాయి. అటూ ఇటూ వస్తూపోతున్న వాహనాలన్నీ కూడా నా పక్కనుండే వెళ్తున్నాయి. కాని నా బండి పక్కనే ఉన్న దెయ్యం నాకు తప్ప ఇంకెవ్వరికీ కనిపించడం లేదు. ఆ విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. పోని క్రిందకి దిగి ఎవరితో చెప్దామంటే క్రిందకి దిగితే నన్నేం చేస్తుందో అన్న భయంతో నేను దిగలేకపోతున్నా. అలా చూస్తూ ఉండగానే సమయం సరిగ్గా రాత్రి 3:30 ఇంకో గంట కాలం గడిస్తే తెల్లవారిపోతుంది. అప్పటికి ఇది కూడా వెళ్ళిపోతుంది అని ఎదురుచూస్తుంటే ఇంకో 10 నిమిషాలు గడిచిందనగా నాకెదురుగా ఒక బైక్ దూరం నుండి వస్తున్నట్టుగా కనిపించింది. ఆ బైక్ అనేది చాలా వేగంగా నా వైపుకు దూసుకువస్తోంది. అయితే అంతవరకు కూడా సుమారుగా 2 గంటల కాలం నా లారీ చుట్టూ తిరుగుతూ నన్నే క్రిందకి దింపాలి అన్న ప్రయత్నంలో ఉన్న దెయ్యం ఆ బైక్ రావడం గ్రహించి నా లారీ వద్ద నుండి మెల్లగా అడుగులు వేస్తూ సరాసరి రోడ్డుకు అడ్డంగా వెళ్ళి నిల్చుంది. నేను దాన్ని గమనిస్తూనే ఉన్నా. బైక్ దగ్గరగా చేరుకుంటుంది. ఆ దెయ్యం ఇంకా అక్కడే నిలబడి ఉంది. మరికొన్ని సెకండ్ల సమయం గడిచేలోగా బైక్ వేగంగా దూసుకువస్తుండగా అంతవరకు స్త్రీ రూపంలో కనిపించిన ఆ దెయ్యం ఒక్కసారిగా తన రూపాన్ని వికారంగా మరింత పెద్దగా పెంచుకుంటూ పోయింది. నేను చూస్తుండగానే నా కళ్లముందే అటువైపు నుండి దూసుకువస్తున్న ఆ బైక్కి అడ్డంగా వెళ్ళిపడింది. అంతే, అది అనుకోకుండా బైక్కి అడ్డం పడేసరికి బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్న వ్యక్తి పరాగ్గా ఉండటంతో తనకి అడ్డంగా పడిందెవరా అని గట్టిగా అరిచి భయంతో బైక్ని వదిలిపెట్టేశాడు. సుమారుగా 70 నుండి 75 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తున్నటువంటి ఆ బైక్ అనేది అతని చేతి నుండి పట్టు తప్పింది. రోడ్డు మీద స్లిప్ అవుతూ సుమారుగా 30 అడుగుల దూరంలో రోడ్డుకు రాసుకుంటూ వెళ్ళిపోయింది. అంతే, ఆ బైక్పై ఉన్న వ్యక్తి రోడ్డుకు బలంగా ఢీకొట్టి రోడ్డంతా దొర్లుకుంటూ పోయి ఇక్కడ నుండి ఓ 20 అడుగుల దూరంలో వెళ్ళిపడ్డాడు. ఆ క్షణమే అంతవరకు నా లారీ దగ్గర ఓ స్త్రీ రూపంలో కనిపించిన ఆ దెయ్యం ఓ బ్రహ్మరాక్షసులా తన రూపాన్ని మరింత భీకరంగా మార్చేసింది. యాక్సిడెంట్కి గురై ఉన్న బైక్ వైపు నడుచుకుంటూ పోతోంది. నేను కళ్లారా దాన్ని చూస్తున్నా. అది మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి అంత దూరంలో పడి ఉన్న ఆ వ్యక్తి వద్దకు చేరుకుని అంతవరకు మనిషిలా నించున్న ఆకారం అక్కడే క్రింద పడుకుంది. తన పక్కనే పడి ఉన్న ఆ వ్యక్తి దేహాన్ని గమనిస్తోంది. ఇక ఆ దృశ్యాన్నంతా గమనిస్తూ ఉన్నటువంటి నాకు నా వెన్నులో వణుకు పుట్టింది. భయంతో కదిలిపోతున్న నా శరీరాన్ని పూర్తిగా చలనం లేకుండా చేసేసింది ఆ దృశ్యం. అయితే ఆ వికృత రూపాన్ని చూస్తూ అలానే ఉండగా ఆ భయంకరమైనటువంటి రూపం మెల్లగా పైకి లేచి కూర్చుంది. రోడ్డుపై పడి ఉన్న అతన్ని తన ఒడిలో వేసుకుంది. వికారంగా అరుస్తూ కనిపించింది. అంతే, ఆ వికారమైన అరుపులు నా చెవిలో పడగానే అంతవరకు భయంతో వేగంగా కొట్టుకుంటున్న గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆ మరుక్షణమే నేను స్పృహ కోల్పోయాను. డ్రైవింగ్ సీట్లో అలానే పడిపోయా. సమయం ఎంతయ్యిందో తెలియదు. అది ఉదయం 6 గంటల సమయం. ఆ ప్రదేశంలో జనమంతా గుమ్ముడి ఉన్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. వారి మధ్యలో పోలీసులు కూడా ఉండటం గమనించా. కాని అక్కడే నా లారీ ఆగి ఉండటంతో పోలీసువాళ్లు నేరుగా నా దగ్గరికి వచ్చారు. ఆ యాక్సిడెంట్కి నాకేమైనా సంబంధం ఉందా అని దర్యాప్తు చేశారు. నేను చెప్పే మాటలు విని నాకు యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. ఇక అప్పటికే బాగా తెల్లవారింది. నేను కూడా క్రిందకి దిగి వెళ్లి చూస్తే అక్కడ ఓ డెడ్ బాడీ కనిపించింది. అయితే అతని దేహమంతా రోడ్డుకు గీసుకుపోవడంతో ముక్కలు ముక్కలుగా అతని శరీరం దిగి ఉంది. కాని అతని దేహంపై రక్తం కారినట్టు ఆనవాళ్లు మాత్రం లేవు. అంతా అనుకుంటున్నారు గాయాలు చూస్తే ఎంతో పెద్దవిగా ఉన్నాయి. అతని దేహంపైనే కాదు, కనీసం రోడ్డుపై కూడా రక్తపు మరక లేకపోవడమేంటి? ఇక ఆ దృశ్యాన్ని చూసి అక్కడ వాళ్లందరికీ ఆశ్చర్యం కలిగింది. వెంటనే పోలీసులు ఆ డెడ్ బాడీని హాస్పిటల్కి తీసుకువెళ్లి అవసరమైతే మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని నన్ను అక్కడి నుండి పంపేశారు. నేను జరిగిందంతా లారీ ఓనర్తో చెప్పేశా. తర్వాత సూర్యపేట్ చేరుకుని నాకోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి క్లీనర్ బాబాయిని లారీలో ఎక్కించుకున్నా. ఒరిస్సాకు ప్రయాణమయ్యా. ఆ క్లీనర్ బాబాయి నాతో, "నువ్వు రాత్రి వస్తానని చెప్పావు కదా, నీకోసం ఇంతవరకు అక్కడే ఎదురుచూశా,
మరి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడిగాడు. మార్గం మధ్యలో జరిగిన దృశ్యాన్నంతా కూడా అతనితో వివరించాను. అది విని, ఇందులో ఆలోచించడానికేముంది? ఆ ప్రదేశం చాలా భయంకరమైనది. కాకపోతే నీకు మామూలుగానే అలాంటి వాటిపై నమ్మకం తక్కువ కదా. ఎప్పుడో అవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపడేస్తూ ఉంటావు. కాని కళ్ళారా ఆ దృశ్యం చూడటంతో ఈరోజుకి కూడా నీకు కూడా నమ్మకం కుదిరిందనుకుంటా. ఇప్పుడే కాదు, ఆ ప్రదేశంలో చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, అక్కడ కనిపించే దయ్యమనేది ఒక వేశ్య యొక్క ప్రాధాత్మ. ఎంతోకాలం ముందు ఆ ప్రదేశంలో ఒక వేశ్యను అనుభవించి అక్కడే ఆమెను హత్యచేశారు. ఇక అప్పటినుండి కూడా అది ప్రాధాత్మగా మారి ఇంకా అక్కడే సంచరిస్తోంది. అది ప్రత్యేకంగా రాత్రివేళలో సంచరిస్తూ దారిన పోయే వెహికల్స్ అన్నింటికీ అడ్డం పడుతూ ఉంటుంది. వాటన్నింటినీ యాక్సిడెంట్కి గురిచేస్తుంది. వారి ప్రాణాలను తీస్తుంది. ఆ విషయం చాలామందికి తెలుసు. అందులో భాగమే నీ కళ్లముందు జరిగిన ఈ సంఘటన అని ఆ క్లీనర్ బాబాయి నాతో చెప్పగా, అంతవరకు అవన్నీ మూఢనమ్మకాలుగా కొట్టిపడేసినటువంటి నేను అప్పటినుండి మాత్రం నిజంగానే దెయ్యాలు ఉన్నాయి అని నమ్ముతూ వస్తున్నా అని లారీ డ్రైవర్ విక్రమ్ తన నిజ జీవితంలో జరిగినటువంటి ఈ భయంకరమైన సంఘటనను మనతో పాటు షేర్ చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.